సూపర్ టేస్టీగా ఫ్యామిలీ మొత్తం తినేటట్టుగా చాలా బాగుంటుంది. ముందుగా ఈ చికెన్ సుక్కాను తయారు చేయడానికి నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ని తీసుకున్నాను. నేను వీటిని చిన్న చిన్న పీస్లో కట్ చేయించాను. అలా అయితే మనకి చికెన్ త్వరగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం దీన్ని మ్యారినేట్ చేసుకుందాము. 1 టీ స్పూన్ వరకు పసుపు, ఒక చిన్న కప్పుతో 2 టేబుల్ స్పూన్ల వరకు పెరుగుని యాడ్ చేసుకుందాము. దీని అంతటిని మనం బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకుందాం. దీనికి మనకు టైం కూడా ఎక్కువ పడదు. జస్ట్ ఒక 10 నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు దీనికి రెస్ట్ ఇవ్వండి. తర్వాత మనము ఇంకొక కడాయి పెట్టుకుందాము. అందులో 2 పెద్ద టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందాము. ఇది నేను బ్రౌన్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ అనమాట. తర్వాత ఇందులో ఒక 2 బే లీవ్స్, బిర్యానీ ఆకులు, 2 దాల్చిన చెక్క, లవంగాలు వేసుకుందాము. తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా దాని పచ్చి వాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలను ఇందులో వేసుకుందాము. ఇప్పుడు వీటిని మనం బాగా మిక్స్ చేసుకుందాం. మనకి ఈ చికెన్ నుండి కాస్త వాటర్ బయటికి వచ్చే వరకు మనం దీన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఉంటే మనకు అవి చికెన్ కూడా కొంచెం కలర్ మారుతుంది. చూసారా, మనకి ఇక్కడ వాటర్ కూడా పైకి వచ్చింది. మనకు ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుందాము. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాని యాడ్ చేసుకుందాం. ఇది హోమ్ మేడ్ గరం మసాలా అన్నమాట. ఇందులో అన్ని గరం మసాలాస్ ఉన్నాయి. తర్వాత రుచికి సరిపడంత ఉప్పును కూడా యాడ్ చేసుకుందాము. నేను తీసుకున్న గరం మసాలాలో ఎండుమిరపకాయలు, మిరియాలు, ఇలాచి, లవంగాలు, చెక్క, స్టోన్ ఫ్లవర్ ఇలా అన్నిటిని కలిపి నేను బాగా మిక్సీ పట్టుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి మిక్చర్ లేకపోతే మీరు అన్నిటిని సపరేట్గా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీర మరియు కరివేపాకుని కూడా తుంచి వేసుకుందాము. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే 3 నుంచి 4 పచ్చిమిరపకాయలను కూడా ఇలా సగానికి కట్ చేసి వేసుకుందాము. సరే, మనకి వాటర్ కూడా కొంచెం పైకి వచ్చింది. తర్వాత ఇప్పుడు మనము ఇందులో బ్రౌన్ ఆనియన్స్ని యాడ్ చేసుకుందాము. నేను ముందే ఇక్కడ ఒక పెద్ద ఆనియన్ని ఇలా బాగా ఫ్రై చేసి ఉంచుకున్నాను. దీనికి ఈ రెసిపీకి ఇదే అన్నమాట హైలైట్. చాలా బాగుంటుంది. ఒకవేళ మీ దగ్గర బ్రౌన్ ఆనియన్స్ లేకపోతే మీరు కడాయిలో చికెన్ వేసే ముందు ఒక ఉల్లిపాయని బాగా ఫ్రై చేసి తీసుకోవచ్చు. దీన్ని ఇలాగే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మనం బాగా మిక్స్ చేసుకుందాము. తర్వాత ఇందులో 1/2 కప్ వరకు వాటర్ని వేసుకుందాము. మనకి చికెన్ అంతా మసాలా అంతా బాగా కుక్ అవ్వడానికి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసి బాగా దీన్ని చికెన్ అంతా కుక్ అయ్యే వరకు ఉడికించుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుతుంది. చూస్తారు కదా, మనకి చికెన్ కూడా బాగా కుక్ అవుతుంది. ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది. మనకి ముక్క ఉడికిందో లేదో ఇప్పుడు చూద్దాము. చూసారు కదా, మన చికెన్ కూడా చాలా బాగా కుక్ అయ్యింది. ఇప్పుడు మనం దీన్ని ఈ వాటర్ అంతా పోయే వరకు బాగా మరిగించుకుందాము. ఇందులోనే మనం ఒక 2 టీ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకుందాము. ఇది ఆప్షనల్ అన్నమాట, కానీ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. మనకి టేస్ట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఉంటే డెఫినెట్గా యాడ్ చేయండి. ఇలానే మనము అది యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. తర్వాత ఇక్కడ నేను కొంచెం కొత్తిమీరని యాడ్ చేశాను. చూసారు కదా, జస్ట్ 10 నిమిషాల్లో మనకి సూపర్గా ఎమ్మి టేస్టీగా ఉండే చికెన్ సుక్కా అనేది రెడీ అయిపోయింది. నేను దీన్ని పులావ్ మరియు దాల్చాతో పాటు సర్వ్ చేస్తున్నాను. దీనికి మంచి కాంబినేషన్ అన్నమాట, చాలా బాగుంటుంది. మీరు కావాలి అనుకుంటే వైట్ రైస్, చపాతి, జొన్న రొట్టె, రాగి సంకటి దేనితోనైనా తినొచ్చు. ఇలా వట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. మరి చూసారు కదా మా అమ్మ చేసే చికెన్ సుక్కా రెసిపీని. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే వాళ్ళు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే 10 నిమిషాలలో మనకి రెడీ అయిపోయే చికెన్ సుక్కాని మీరు కూడా తయారు చేయండి. మనకి టైం కూడా ఎక్కువ పట్టదు. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితో చాలా సింపుల్గా ఈ రెసిపీని మనం తయారు చేసుకున్నాము. మీరు కూడా చేసుకోండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.